ఆ రకంగా ఉన్నటువంటి తప్పులను మీరు ఇప్పుడు కొత్తగా ఈ భూభారతిలో చాలా స్పష్టంగా అన్ని విషయాలు జిల్లా లెవెల్లో కూడా చర్చ జరిగింది. ఆ చర్చలు కూడా నేను పాల్గొన్నా. కానీ మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వం ఏ రకంగానైతే మాయల పకీరు శిలక వ్యవహారం చేసిందో మీరు పెట్టినటువంటి బిల్లులో కూడా ఒక క్లాజ్ ఉంది అధ్యక్ష. ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసే వరకు సీసీఎల్ఏనే దీనికి సర్వస్వం అని మీరు ఆ క్లాజ్ని, ఎందుకంటే తర్వాత చర్చలో చెప్పాలనుకున్నాం కానీ సందర్భానికి అనుసంధానం ఉన్నది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం కూడా ధరణి పెట్టేటప్పుడు ఒక మాట చెప్పింది అధ్యక్ష, తప్పుడు ఎప్పుడు జరిగినా కూడా, తప్పులు ఎక్కడ జరిగినా ఏ అధికారి చేసినా మీకు అప్పీళ్లకు అవకాశం ఉన్నది అని చెప్పిండ్రు. 6-7 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. ఎక్కడా కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు, ఎక్కడా కూడా అన్నా నా ప్రశ్న మొదటిసారి వచ్చింది, దండం పెడతానా. మీ ప్రభుత్వం సలహాలు చెప్తున్నాం, సూచనలు ఇస్తున్నాం అన్న. గత ప్రభుత్వం చెప్పి అధ్యక్ష ధరణి వల్ల పూర్తిగా ఏదో చెడు జరిగిందని కూడా నేను చెప్పా. అక్కడ ఉన్నటువంటి లోపాలు మాత్రమే చెప్తున్నా. నేను ధరణి వల్ల పూర్తిగా పనికిరాని చట్టం అని కూడా చెప్పా. అక్కడ ఉన్నటువంటి లోపాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆ విషయం ఎందుకు స్పష్టం చేస్తున్నానంటే, సీసీఎల్ఏ అనేది ప్రభుత్వం చేతిలో. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పదవికి కూడా లేనటువంటి విలువ సీసీఎల్ఏకి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆనుకుని ఉన్నటువంటి మండల తహసీల్దార్లకు, జిల్లా కలెక్టర్కు లేని విలువ కూడా తహసీల్దార్లకు వచ్చింది. వందల వేల కోట్ల రూపాయలు మనం అనేక సందర్భాల్లో పేపర్లలో చూసినాం. పోస్టింగ్ వచ్చినటువంటి 3 నెలలకే ఒక తహసీల్దారు ఆదాయం 480 కోట్ల రూపాయలు. ఇక్కడ లేకుంటే పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి చుట్టాల పేర్ల మీద భూములు మార్చుకున్నటువంటి పద్ధతిని కూడా మనం చూసినాం అధ్యక్ష. ఏ రాష్ట్ర రాజధానికి కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర రాజధానికి కూడా వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు లేవు. అది మనం చేసుకున్నటువంటి పుణ్యమో ఏమో, ఈ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మాత్రమే లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహారం చేస్తే, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆ భూముల్ని రక్షించుకుంటే లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్నాయి అధ్యక్ష. నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు నేనే స్వయంగా సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్ళిన అధ్యక్ష. రైతులని 20 మందిని పట్టుకొని పోయినా. 4 సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చినాయి, కరెక్షన్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాలా, మళ్ళీ కరెక్షన్ చేసి పంపాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత 20 మందిని రైతుల్ని పట్టుకొని నేను లోపలికి వెళ్ళిన. సార్ మీ దగ్గరికి అవి వచ్చినాయి, అవి తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుందంటే, సహజంగా సీసీఎల్ఏ దగ్గర ఆ లైన్ ఎట్లుంటుందంటే ఒక్కొక్క ఎకరం క్లియర్ చేస్తే 50 కోట్లు 60 కోట్లు. ఆ సార్లు ఏమనుకున్నారు, ఈ సీసీఎల్ఏ సార్ ఈ ఎమ్మెల్యే ఎంబడి పట్టుకొని వచ్చిందంటే ఇదేదో 300-400 కోట్ల విషయం ఉంటుండొచ్చు, ఇంత తొందరగా క్లియర్ చేస్తే కుదరదు అనుకున్నారో ఏమో. నేను 4 సార్లు అయింది సార్. నేను అందుకే మీ ద్వారా గౌరవ రెవెన్యూ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, జిల్లా కలెక్టర్ల స్థాయిలో సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా దాంట్లో ఇంకొక క్లాజ్ పెట్టరు, చివరిగా 1 నిమిషంలో ముగిస్తా అధ్యక్ష. దాంట్లో ఇంకోటి పెట్టిర్రు, సద్భావనతో పనిచేసేటటువంటి అధికారులకు రక్షణ కల్పించాలని. 100% ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి అధికారులకు ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించాల్సిందే. అంత మాత్రాన వాళ్ళ మీద దావాలు వేయడానికి వీలు లేదు అని క్లాజ్ ఏదైతే పెట్టిండ్రో ఆ క్లాజ్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలా. అదేవిధంగా చివరిగా సార్ ఓఆర్సీ పిఓబి, ఓఆర్సీ ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అనేది జిల్లా కలెక్టర్లే ఇచ్చిండ్రు. జిల్లా కలెక్టర్లు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇంకో విలువైన కాగితమే ఉండదు నాకు తెలిసినంత. సహజంగా నిజాయితీతో పనిచేసేటువంటి అధికారి ఆ కాగితమే గొప్పది అనుకుంటారు. జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆ ఓఆర్సీ సర్టిఫికేట్స్ పిఓబిలో పెట్టిండ్రు. వాటిని వెంటనే
పిఓపి నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పేదలకు సంబంధించింది అసైన్మెంట్ చిన్నది సార్. తండ్రికి అసైన్మెంట్ జరిగింది సార్. తండ్రికి 25 సంవత్సరాల వయసున్నప్పుడు అసైన్మెంట్ జరిగింది. తర్వాత తండ్రికి 70 సంవత్సరాల వయసు వచ్చింది. తండ్రి బతికే ఉన్నాడు, వ్యవసాయం చేయలేడు, బ్యాంకు పోలేడు, 3 కొడుకులు ఉన్నారు. తండ్రి అధికారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నా పేరు మీద 5 ఎకరాల పట్టా ఇచ్చింది, నా 3 కొడుకులకు దాన్ని పంచండి అని అంటే అసైన్మెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయనంటే అసైని చనిపోయిన తర్వాత కానీ ఆ కొడుకుల మీద వారసుల మీద ట్రాన్స్ఫర్ కాదు. తండ్రి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు, అసైన్ ఆయన అమ్ముకున్నట్లేడు. తన వారసులకు, కొడుకులకు, బిడ్డలకు ఆ ఉన్న 5 ఎకరాలని నేను పంచిస్తా, వాళ్ళ పేర్ల మీద రాసిస్తానంటే ఆ నిబంధనలు అడ్డొస్తున్నాయి. కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఆ నిబంధనలు దీంట్లో మార్చి అసైని తన వారసులకు ఎప్పుడు ఇవ్వాలనుకున్నా కూడా ఆ భూమినిచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా ఒకటే నిమిషం సార్, 1970 కన్నా ముందు ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్నటువంటి ఏ కులం వారికైనా సరే వాళ్లకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏజెన్సీ ప్రాంతంలో ఎందరో మంది ఎస్సీలు, వాళ్ళ జీవన విధానం చాలా అధ్వాన్నంగా ఉంది సార్. 60-70 సంవత్సరాల నుండి అక్కడ భూమి సాగు చేసుకుంటున్నా కూడా 1/70 అనే చట్టాన్ని చూయించి వాళ్ళకు పట్టాలిచ్చే ప్రయత్నం చేస్తలేరు. క్లియర్గా చాలా చట్టం చెప్తా ఉన్నది. చట్టం ఏం చెప్తున్నదంటే 1/70 1970 కన్నా ముందు ఎవరైతే సాగు చేసుకుంటారో ఏ కులానికి సంబంధించిన వ్యక్తికైనా సరే పట్టా ఇవ్వచ్చని చట్టం చెప్తున్నది. కాబట్టి దాంట్లో ప్రభుత్వం ఆలోచించే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మిగతా ఒక విషయం సార్, ఆఖరికి ప్రతి గ్రామానికి ఒక అధికారిని పెడతామని చెప్పిండు. ఒక గ్రామంలో 60 సర్వే నంబర్లు మాత్రమే ఉంటాయి, ఇంకో గ్రామంలో 600 సర్వే నంబర్లు ఉంటాయి. కాబట్టి ఆ ఎక్స్టెంట్కి తగ్గట్టు మీరు అధికారిని నియమిస్తే బాగుంటుంది. చివరికి సార్, ప్రభుత్వానికి గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఆర్ఏ వ్యవస్థ. ఇది ఈ రోజు ఉన్నది కాదు సార్, దాదాపు 250 సంవత్సరాల నుండి ఈ విఆర్ఏ వ్యవస్థ అనేది ఉన్నది. ఈ విఆర్ఏ వ్యవస్థని కాపాడుకోవాలా. మీ ఇంటెలిజెన్స్ పోలీసు కూడా అంత క్షుణ్ణంగా మీకు సమాచారం ఇవ్వదేమో, కానీ ఆ విఆర్ఏ వ్యవస్థ ఎంత గొప్పది అంటే గ్రామంలో చీమ చిటుక్కుమన్నా కూడా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేటటువంటి విఆర్ఏ వ్యవస్థని మీరు కాపాడుతామని చెప్పిండ్రు. దాదాపు ఇంకొక 4000 మంది వాళ్లకు ఎటువంటి ఉత్తర్వు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు.